నిప్పు లేకుండా పొగరాదంటారు కదా, కానీ ఈ లవ్ జిహాద్ విషయం గురించి ఇదే నమ్మాలా? ఇది ప్రాపగాండానా లేక మనకు తెలియకుండా జరుగుతుందా? ముస్లిం యూత్ వాళ్ళ ఐడెంటిటీని దాచి హిందూ క్రిస్టియన్ పేర్లతో ట్రాప్ చేసి పెళ్లి తర్వాత బ్లాక్ మెయిల్ తో మత మార్పిడి చేస్తున్నారని ఒక ఆరోపణ ఉంది. ఇది ఫారెన్ ఫండెడ్ మిషనా? కేరళ స్టోరీ ఫిల్మ్స్ దీన్ని ఒక మాఫియాలా ప్రాజెక్ట్ చేశాయి. ఇది ఎగ్జాజరేషన్ అని కొందరు అన్నా, కేరళ నుండి 26 అమ్మాయిలు ISIS జాయిన్ అవ్వడానికి వెళ్లారని ఒక డాక్యుమెంటెడ్ ఫ్యాక్ట్ ఉంది. ఇలాంటి కేసెస్ జరగట్లేదని చెప్పలేము, కానీ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ ప్లాన్డ్ కన్వర్షన్స్ కి ఎవిడెన్సెస్ లేవు అని అంటున్నాయి. ఇది మీ ఇంట్లో హైదరాబాద్ లాంటి సిటీస్ లోనే కాదు, పల్లెటూరులో కూడా జరగవచ్చు అని నెరేటివ్ నడుస్తుంది. దీన్ని న్యూస్ ఛానల్స్, పొలిటికల్ పార్టీస్ క్యాష్ చేసుకుంటున్నాయి. మన అమ్మాయి ఇంకో మతంలోకి మారుతుంది అనే యాంగ్జైటీ ఈ నెరేటివ్ కి ఫ్యూయల్ పోస్తుంది. కానీ దీనివల్ల జెన్యున్ ఇంటర్ఫేత్ రిలేషన్షిప్స్ కి ఇంజస్టిస్ జరుగుతుందా? ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మనం అన్ని ఎక్స్ట్రీమ్స్ లో చూస్తాం. కొన్ని బ్లైండ్ గా నమ్మేస్తాం, కొన్ని బ్లైండ్ గా డినై చేస్తాం. మీరేమనుకుంటున్నారు? ఇది జెన్యున్ థ్రెట్టా లేదా పొలిటికల్ నెరేటివా? ఆనెస్ట్ గా కామెంట్స్ లో చెప్పండి.